కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఒక ఇంట్లో అడుగుపెడుతున్నప్పుడు అది ఒక కొత్త జీవితం, కొత్త బంధాలు, కొత్త బాధ్యతలు మొదలయ్యే ఘట్టం. ముఖ్యంగా అత్తగారి ఇంట్లో ఎలా మసలుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది కేవలం తల్లిదండ్రులు ఇంటిని విడిచిపెట్టి మరో ఇంటికి వెళ్ళడం మాత్రమే కాదు. అది ఒక కొత్త కుటుంబాన్ని అంగీకరించి ఆ కుటుంబంలో భాగమవ్వడం. గౌరవంతో వ్యవహరించడం. కొత్త ఇంట్లో ఉన్న ప్రతి వారిని గౌరవంతో చూడడం ఎంతో అవసరం. ముఖ్యంగా అత్తగారు, మామగారిని తల్లిదండ్రుల్లా గౌరవించడం ద్వారా మనసులు గెలుచుకోవచ్చు. అత్తగారి మాటలను శ్రద్ధగా వినడం, ఆమె అనుభవాన్ని అంగీకరించడం ఒక మంచి బంధాన్ని బీజం వేయగలడు. 2. మనసులో స్థిరత్వం, మాటల్లో మాధుర్యం. కొత్తగా వచ్చినప్పుడు భయాలు, అసౌకర్యాలు సహజం. కానీ ఎలాంటి పరిస్థితిలోనైనా మనసులో స్థిరంగా ఉండటం, మాటల్లో మాధుర్యం ఉండటం చాలా అవసరం. ఎవరితోనైనా శాంతంగా, స్నేహపూర్వకంగా మాట్లాడడం వల్ల పరిచయాలు సాఫీగా జరిగి మంచి అనుబంధాలు ఏర్పడతాయి. 3. ఇంటిలోని నియమాలు అర్థం చేసుకోవడం. ప్రతి ఇంటికి కొన్ని ప్రత్యేకతలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఉదయం లేవడంలా, భోజన సమయాలు, పూజా విధానాలు ఇలా చాలా విషయాల్లో తేడాలు ఉండొచ్చు. వాటిని అర్థం చేసుకొని అలవాటు పడటానికి ప్రయత్నించడం ద్వారా కుటుంబంలో సులభంగా కలిసిపోవచ్చు. 4. ఇంటి పనుల్లో భాగస్వామ్యం. ఇంటికి సంబంధించిన చిన్న పనుల్లో సహాయం చేయడం, ఉదయం వంటగది పనులు, ఇంటి శుభ్రత, కుటుంబ సభ్యుల అవసరాలను గమనించడం ఇవన్నీ ఒక క్రమశిక్షణలతో పాటు ప్రేమను కూడా చూపిస్తాయి. ఇలా చేస్తే ఇంట్లో అందరి గుండెల్లో చోటు దక్కుతుంది. 5. అనుమానాలను దూరంగా ఉంచడం. కొత్త ఇంట్లో ఎన్నో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అవన్నీ ఒకేసారి స్నేహంగా ఉండకపోవచ్చు. కానీ ఎవరి మీదున తొందరగా అనుమానం పెట్టుకోకూడదు. ప్రతి విషయాన్ని ఓపికతో, అనుభవంతో అర్థం చేసుకోవాలి. అనవసరంగా తిట్లు, నిందలు వేసుకోవడం కాకుండా సమస్యలు వస్తే ప్రేమగా మాట్లాడి పరిష్కరించుకోవాలి. 6. ఆత్మీయతతో బంధాలు నిర్మించడం. అత్తగారి కుటుంబాన్ని తన కుటుంబంలా భావించి ప్రవర్తించాలి. అక్కలు, బావలు, మరిది, మామ అందరితో స్నేహభావంగా ఉండటమే కాదు, వారి అభిరుచులను, అలవాట్లను గమనించి కలిసిమెలిసి ఉండటం చాలా ఉపయోగపడుతుంది. 7. వివేకంతో వ్యవహరించడం. కొన్ని సందర్భాల్లో మనకు ఇష్టం లేని మాటలు విన్నా, సంఘటనలు జరిగినా స్పందించే ముందు ఆలోచించాలి. తక్షణంగా ప్రతిస్పందించడం వల్ల కొన్ని సంబంధాలు దెబ్బతినవచ్చు. అలాంటి సందర్భాల్లో నిశ్చలంగా ఉండటం, అవసరమైతే హృదయపూర్వకంగా మాట్లాడడం మంచిది. 8. పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగడం. పెళ్ళి అనేది జీవితంలో ఒక పెద్ద మార్పు. ఈ మార్పు కష్టంగా అనిపించొచ్చు, కానీ అది ఒక కొత్త అవకాశంగా తీసుకుంటే జీవితమే మారిపోతుంది. పాజిటివ్ ఆలోచనలతో, ప్రేమతో, ఓర్పుతో ముందుకెళ్తే అత్తగారి ఇంటి అరిష్టాలను తొలగించి సిరి సంపదను నింపగలరు. ముగింపు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారి ఇంటిలో ఎలా మసలుకోవాలో అనేది కేవలం మంచి నడత, వినయం, గౌరవం మీద ఆధారపడుతుంది. ఇవి ఉంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పరిష్కరించవచ్చు. ప్రేమను పంచుతూ, సంతోషాన్ని పంచుతూ జీవించగలిగితే ఆ ఇంటి దేవతగా నిలబడగలదు. ఇది ఓ ప్రయాణం, ఓ దారిలో నడవటమే కాదు, ఒక కుటుంబాన్ని చేరి అది మనదే అని భావించి జీవించడమే.